ఢిల్లీలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రయత్నాలతోటైతే హిందూ సమాజాన్ని మనోభావాలు దెబ్బతీయాలి, వాళ్ళు ఒక ఆందోళన కలిగించాలి అని చెప్పేసి ప్రయత్నం చేసుకుంటూ పాలన చేసుకుంటూ ఆ పాలనను ప్రభావితం చేసుకుంటూ వచ్చారో ఆ విధానాన్ని వాళ్ళ ప్రతిపక్షంలో కూడా మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరును మాత్రం కట్టిపెట్టండి. మీకు లేదు ఇంకా దీని మీద తేటతెల్లంగా రావాలి అంటారు కదా, రండి శాసనసభకి. మీ నాయకుడు అదే పులివెందుల శాసనసభ్యుడు, ఆయనతో పాటు శాసనసభకు రండి, చర్చలున్నాం దీని మీద. ఈ లడ్డు యొక్క వ్యవహారం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీ పాలనలో జరిగినటువంటి విధానాన్ని కానీ మా పాలనలో జరిగినటువంటి విధానాన్ని కానీ చాలా క్లారిటీకారికలుగా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకు పారిపోతారు? ఇక్కడ మంద ఉందని చెప్పేసని మందబలంతో అడ్డుగా ఏదో సామెత, పల్లెటూళ్ళలో కుక్కని సామెత ఉంటుంది, కుక్క 10 కుక్కలు వస్తే గోడకు దాపెట్టుకుని కై 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 అంటుంది. అలాగే వ్యవహరిస్తున్నారు ఇవాళ మీరు శాసన మండలిలో పెద్దలయ్యండి కూడా. ఇలా పారిపోవడం దానికి సమంజసంగా చర్చించుకుందాం రండి. ముందు శాసనసభలో చర్చిద్దాం, దాని మీద అవసరం అనుకుంటే ఆ నిర్ణయాన్ని శాసన మండలిలో చర్చిద్దాం. దేనికి వెనకాడేటటువంటి ఆలోచన మాత్రం కూటమి ప్రభుత్వానికి లేదు, అందులో తెలుగుదేశం పార్టీకి కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి కానీ లేదు. ఎందుకంటే ఆయన ఒక నిబద్ధతతోటి వెంకటేశ్వర స్వామిని నమ్ముకుని మనసావాచ ఆయన యొక్క ఆశీర్వాదంతో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానీకానికి సేవ చేయడానికి పునర్జన్మ పొందినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆయన ఏ సన్మాత్రం కూడా ఆ కలియుగ వైకుంఠేశ్వరుడికి హాని చేయడానికి కానీ తప్పుదం చేయడానికి కానీ ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి మాత్రం ఎక్కడా సంకోచం లేదు. కాబట్టి ఇక్కడతోటి ఒక ఎల్డర్గా నేను చెప్తున్నా, దీన్ని ఇక్కడితో పరిసమాప్తం చేయండి. ఇవాళ రాష్ట్ర ప్రజలకు కావాల్సింది రాష్ట్ర బడ్జెట్ మీద అవగాహన కావాలి. ఆ బడ్జెట్ మీద చర్చిద్దాం రండి, చర్చించి రాష్ట్ర బడ్జెట్లో మార్పులు చేర్పులు ఏమన్నా ఉంటే సూచనలు ఇవ్వండి. ఆమోదయోగ్యమైనటువంటి సూచనలు అయితే తీసుకుంటాం, వాటిని మార్పులు చేర్పులు చేసుకుందాం. అంతేగాని చేతగానటువంటి విధానంలో దొంగే దొంగ దొంగ అన్నట్టు సామెతగా ఇవాళ మీ వ్యవహార శైలిని మాత్రం చాలా తీవ్రంగా ఖండిస్తూ మళ్ళీ మరొక్కసారి నేను మీకు చెప్తున్నాను, విధానపరమైనటువంటి నిర్ణయాలతో చర్చించడానికి మీరు సిద్ధంగా బయటకు వచ్చినట్టయితే ఏ ఇష్యూ అయినా సరే ముందు శాసనసభకు రండి, వచ్చి చర్చించి అసలు చర్చించకుండానే 11 నిమిషాలు, మీకు 11 అచ్చొచ్చిందేమో, 11వ తారీఖు 11 మంది శాసనసభ్యులతోటి 11 నిమిషాలు శాసనసభలో పారిపోయారు.